నేనిప్పుడు పుదీనా పచ్చడి చేస్తాను. ఫస్ట్ కడాయిలో కొద్దిగంత నూనె వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేగనియాలి. పచ్చిమిర్చి బాగా వేగితేనే మనకు పచ్చడి రుచి మంచిగుంటది. ఆ తర్వాత టమాటో ముక్కలు కూడా మంచిగా వేయించుకొని, ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టిన పుదీనాను వేసుకొని, పచ్చివాసన లేకుండా ఇది కూడా మంచిగా మగ్గనియాలి. ఇదంతా ఒకసారి కలబెట్టుకున్నాక, ఇది మంచిగా మగ్గినాక ఇందులోకి రుచికి సరిపడా మొత్తం ఉప్పు ఇప్పుడే వేస్తున్నా నేను. ఇలా ఉప్పు మొత్తం వేసినాక ఈ పుదీనాలోని వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ వాటర్ అంతా మగ్గాలి. ఈ వాటర్ అంతా మగ్గితే మనకు పుదీనా పచ్చివాసన పోయి మంచిగా వేగినట్టు. ఇదంతా ఇలా వాటర్ మొత్తం మగ్గిపోయాక ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు రెబ్బలు వేసుకుని మనం ఒకసారి 2-3 నిమిషాలు కలబెట్టుకోవాలి పచ్చివాసన లేకుండా. కలబెట్టుకున్నాక మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి టమాటో ముక్కలు కూడా ఇందులోనే వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసి మనం ఇదంతా చల్లారబెట్టుకొని రోట్లో కానీ మిక్సీలో కానీ కచ్చాపచ్చాగా పచ్చడి రుబ్బుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాం. నేను పోపులో ఒక 2 టేబుల్ స్పూన్లంత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు మామూలుగా మనం పోపు ఎట్లా వేసుకుంటామో అదే విధంగా వేసుకొని ఈ కచ్చాపచ్చాగా పచ్చడి రుబ్బుకున్న దాన్ని మొత్తం ఇందులో కలిపేసుకోవడమే. వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. చూసిండ్రా ఇక్కడ నేను వేడివేడి అన్నంలో కొద్దిగంత పచ్చడి పెట్టుకొని తింటున్నాను ఇక్కడ. ఈ పచ్చళ్ళు స్పైసీగా ఉంటేనే మంచిగా ఉంటుంది. కాబట్టి నేను పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువనే వేసిన. నేను చేసిన విధానం నచ్చితే మీరు కూడా వేసుకొని, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.